10 సంవత్సరాల తర్వాత మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ బెస్ట్ సేల్ అయిన షిఫ్ట్ డిజైర్‌ని అయితే ఒక న్యూ లుక్ తోటి తీసుకొచ్చిర్రు 10 సంవత్సరాల తర్వాత. ఈ కార్‌లో ఫీచర్స్ ఏంది? అసలు న్యూ లుక్ ఏం తీసుకొచ్చిర్రు? ఓల్డ్ కార్‌కి, న్యూ కార్‌కి డిఫరెంట్ ఏంటిదో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. షిఫ్ట్ డిజైర్ 4థ్ జనరేషన్ న్యూ లుక్ కార్‌ని చూసుకున్నట్టయితే మనం ఫ్రంట్ లుక్స్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా లుక్కీగా అంటే చాలా బ్యూటిఫుల్‌గా తీసుకొచ్చిర్రు. మనము ఓల్డ్ కార్ తోటి పోల్చుకుంటే ఓల్డ్ కార్‌లో అయితే కొద్దిగా బోడిగా అంటే తీసుకొచ్చారు. కానీ న్యూ కార్‌లో అయితే మంచి ఒక ఆడీ ఫీలింగ్‌ని మనకైతే అందిస్తుందని చెప్పొచ్చు. అలానే లైట్స్ చూసుకున్నట్టయితే ఎల్ఈడీ లైట్స్ అండ్ ఫోగ్ ల్యాంప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓల్డ్ కార్‌లో చూసుకున్నట్టయితే ఎల్ఈడీ లైట్స్ ప్రొవైడ్ చేయలేరు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయలేరు. ఓన్లీ నార్మల్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. అలానే దీని టైర్స్ విషయానికొస్తే మంచి అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. డైమండ్ కట్ అలాయ్ వీల్స్. దీన్ని హైట్ కూడా కొద్దిగా పెంచిర్రని చెప్పొచ్చు. ఇంకోటి డ్రైవర్ సైడ్‌కొస్తే మంచి రిక్వెస్ట్ సెన్సార్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ అన్ని కార్‌లో ఉంటుంది. అండ్ కీలెస్ ఎంట్రీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికొస్తే బ్యాక్ అయితే చాలా అంటే చాలా చేంజ్ చేసేసారు. మంచి లుక్ తోటైతే మనకు అందించారు. ఒక బెంజ్ కార్ బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంటుందో అలా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మన కింద చూసుకున్నట్టయితే పార్కింగ్ సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైమ్. ఈ షిఫ్ట్ డిజైర్‌లో టాప్ ఎండ్‌లోనే పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. కానీ బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకైతే ఈ పార్కింగ్ సెన్సార్‌ని అయితే ప్రొవైడ్ చేసుకున్నారు. ఇంకా మనం లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ చూసుకోవాల్సింది మన స్టీరింగ్. స్టీరింగ్ అయితే చాలా లుక్కియస్‌గా, స్మూత్‌గా అయితే ఉంది. ఇంకా మనం కొద్దిగా సైడ్ చూసుకున్నట్టయితే స్క్రీన్. వీళ్ళు బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఓల్డ్ కార్‌లో చూసుకున్నట్టయితే అసలు స్క్రీన్ కూడా ఉండకుండా దీంట్లో అయితే చాలా పెద్దగా స్క్రీన్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఏసీ విషయానికొస్తే ఆటోమేటిక్ క్లైమేట్ ఉంది ఇందులో. అన్నీ ఆటోమేటిక్‌లో ఏసుకోవచ్చు. మనము ఓల్డ్ కార్‌లో చూసుకున్నట్టయితే మొత్తం మాన్యువల్‌గా ఏసుకుంటుంటాం. ఇందులో అయితే మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. ఇంకా స్పీడ్ విషయానికొస్తే వీళ్ళు 5 స్పీడ్ గేర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేసుకున్నారు. యాజ్ యూజువల్ ఓల్డ్ కార్‌లో కూడా సేమ్ ఉంది. అండ్ ఇంకా ఇందులో ఆటోమేటిక్ ఉంది అండ్ మాన్యువల్ ఉంది. అంటే గేర్స్ లేకుండా ఆటోమేటిక్ కూడా మనం డ్రైవ్ చేసుకునే కార్ కూడా ఉంది. ఇంకోటి డ్రైవర్ సైడ్ ప్యాసింజర్ చూస్తే మంచి లెగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ముందు మొత్తం. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికొస్తే బ్యాక్ సైడ్ కూడా ఫర్ ద ఫస్ట్ టైమ్ షిఫ్ట్ డిజైర్‌లో టాప్ ఎండ్ కాకుండా మిడ్ వేరియంట్‌లో కూడా వీళ్ళు ఏసీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా లెగ్ రూమ్ చూసుకున్నట్టయితే షిఫ్ట్ అంటేనే లెగ్ రూమ్‌లో మంచి స్పేసియస్‌గా ఉంటదని చెప్పొచ్చు. ఇందులో కూడా లెగ్ రూమ్ మంచిగా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ హార్మ్ రెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా చెప్పాలంటే పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, హార్మ్ రెస్ట్ ఇవన్నీ యాజ్ యూజువల్ అన్ని కార్‌లో ఉన్నట్టు వీళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. షిఫ్ట్ కారు అసలు సేఫ్టీ రేటింగ్‌లో గాని, సేఫ్టీలో అయితే అసలు లేదని చాలా మంది అయితే అంటుంటారు. షిఫ్ట్ కార్ కూడా బిల్డ్ క్వాలిటీ కూడా అసలు మంచిగా ఉండదని అంటారు. షిఫ్ట్ డిజైర్ 4థ్ జనరేషన్ సేఫ్టీలో అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా స్టాండర్డ్ 360 డిగ్రీస్ కెమెరాస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ షిఫ్ట్ డిజైర్ 4థ్ జనరేషన్ న్యూ లుక్ కార్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే 8 లాక్స్ టు 12 లాక్స్ మధ్యలో అయితే ఉంది. కానీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 5-10 లాక్స్ వరకు ఉంది. అంటే ఇప్పుడు రోడ్ ట్యాక్స్ అవన్నీ కలిపి బేస్ వేరియంట్ కార్ రావాలంటే ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ యాజ్ యూజువల్ 8 లాక్స్ అయితే అవుతుంది. షిఫ్ట్ డిజైర్ ఓల్డ్ కార్ కి ఈ న్యూ కార్ కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. చాలా లుక్స్ అయితే చేంజ్ చేశారు. చాలా అద్భుతంగా లోపల చూసుకున్నట్టయితే ఒక లగ్జరీస్ ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది. ఈ షిఫ్ట్ కార్ గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి.